హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినయ సతీష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే రాగి ఉప్మానండి. ఇది హెల్త్ పరంగా చాలా మంచిది. ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. 1 కప్ ఉప్మా రవ్వ, అలాగే రాగి పిండి 1 కప్, మిర్చి, కరివేపాకు, ఆనియన్, వేరుశనగలు. సో ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. సో ఎందుకంటే మనం రాగి పిండిని కూడా వేయించుకుంటాం కదా, సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ రవ్వ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకోటండి, స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట, లేదంటే అడుగంటుతుంది. అట్లాగే రాగిపిండి చెప్పాను కదా, 1 కప్ కూడా వేసుకోవాలి. అది కూడా ఆల్రెడీ రాగిపిండి బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. రాగిపిండి వేగింది అని ఎలా తెలుస్తుందంటే, రాగిపిండి వేయించుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి రాగిపిండిలో నుండి. అలా స్మెల్ వచ్చిందంటే వేగినట్టే. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. సో అట్లాగే వేరుశనగలు కూడా వేసుకోవండి. వేరుశనగలు అనేది ఆప్షన్ అండి. వేరుశనగ బదులుగా మీరు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటో కూడా బాగుంటుందన్నమాట. అట్లాగే లైట్గా మినప్పప్పు వేయడం వల్ల స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే స్పైసీగా చేద్దామన్నట్టుగా కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అట్లాగే ఆనియన్, కరివేపాకు కూడా వేయించుకోవాలండి. ఇంకోటి ఏంటంటే, ఒక చిన్న టిప్ అన్నమాట. ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ తొందరగా వేగాలి అంటే మగ్గాలి అంటే లైట్గా చిటికెడు ఉప్పు యాడ్ చేసుకున్నారనుకోండి, తొందరగా మగ్గుతుందన్నమాట, అంటే తొందరగా ఉడుకుతుంది. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా నేను 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా, అదే కప్తో ఉప్మా రవ్వ 1 కప్ కాబట్టి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. అట్లాగే రాగిపిండి తీసుకున్నాను కదా, రాగిపిండికి ఓన్లీ 1 కప్ వాటర్ అయితే సరిపోతుంది. ఎక్కువ పోసుకోకండి వాటర్ అనేది. అట్లాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సో ఒక 5 మినిట్స్ అట్లాగే కొంచెం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అనేది. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, రాగిపిండి ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, ఉప్మా రవ్వ అండ్ రాగిపిండి, అది ఒకేసారి వేయకుండా కొద్దిగా వేస్తూ కలపండి. ఒకేసారి వేయించారనుకోండి ఉండలు కడుతుందన్నమాట. సో లో ఫ్లేమ్లో కొద్దిగా వేసుకుంటూ ఇలా కలపాలన్నమాట. సో కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఉండలు కట్టకుండా కలపాలన్నమాట. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఏదైనా వంటకం టేస్ట్ చేయాలి అని అనుకుంటే, చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అంతే, మన ఉప్మా అయిపోయింది, రాగి ఉప్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.